నమస్తే, మనము హెచ్సియు దగ్గర ఉన్నాము. నిన్న పోలీసులకు విద్యార్థుల మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూములను ఒక 400 ఎకరాలను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని ఆలోచనలో పనులు స్టార్ట్ చేసింది. నిన్న జేసీబీలు తీసుకొచ్చి అంతా సాఫ్ చేస్తారనే ఆ పొజిషన్లో ఉగాదికి చాలామంది విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తరుణంలో కొంతమంది ఉన్నటువంటి విద్యార్థులు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. ఎందుకు చేస్తారు, ఎందుకు ఇక్కడ యూనివర్సిటీ భూములు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆపితే పోలీసులు వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, అసలు ఏం జరిగింది? అసలు నిన్న ఒక ఘర్షణ వాతావరణం ఉంది పోలీసులకు మీ మధ్యలో, ఏమంటారు? అసలు ఘర్షణ వాతావరణం కాదు, ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు. ఇది చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటిది. ఎందుకంటే విద్యార్థుల మీద ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల మీద ఇలాంటి లాఠీచార్జ్ కానీ ఇలాంటి ప్రవర్తన అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే విద్యార్థుల పక్షాన కావచ్చు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనివర్సిటీ తరఫున కావచ్చు, మేము ఈ చర్యలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చర్యలని, అలాగే తెలంగాణ ప్రభుత్వం చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన. ఎందుకంటే నిన్న ఆదివారం రోజు పండగ సందర్భంగా చాలామంది విద్యార్థులు వాళ్ళ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్ళారు. యూనివర్సిటీ అధికారులు రాలేదు. ఈ సందర్భంగా దొంగదారిన వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వందలాది మంది పోలీసులను పకడ్బందీగా ఎక్కడికక్కడ పెట్టేసి వారి కార్యక్రమాలని లోపల జరుపుకోవడానికి పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు. మా యూనివర్సిటీ ప్రాంతానికి, మా యూనివర్సిటీ పరిధి లోపలికి వచ్చి నిన్న ఆదివారం రోజు చాలామంది విద్యార్థులు ఉగాది సందర్భంగా వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు కూడా రాలేదు. ఆ సందర్భంగా దొంగదారిన వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనుచరులు, పోలీసులు చాలామంది వందలాది మంది పోలీసులను బందోబస్తుగా పెట్టేసి బారికేడ్లు అడ్డం పెట్టేసి మా విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పనులు చేస్తున్నారు. ఎందుకు మా యూనివర్సిటీ పరిధిలోకి రావాల్సిన అవసరం ఏముంది, మీకు హక్కెక్కడిది అని చెప్పేసి మేము ప్రశ్నించినందుకు వందలాది మంది విద్యార్థులని, దాదాపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులని 25 మంది విద్యార్థులని ఇమ్మీడియట్గా వ్యాన్లలో కుక్కేసుకొని మరి కొల్లూరు పోలీస్ స్టేషన్కి కానీ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి కానీ తరలించుకొని పోయారు. అలాగే తర్వాత ఈ పనులను ఆపడానికి వచ్చిన వందలాది మంది విద్యార్థులను కూడా లాఠీచార్జ్ చేసేసి అమ్మాయిలను అయితే జుట్టు పట్టుకొని లాగేసి అతి దారుణంగా, నిజంగా చెప్తున్నా, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. ఇకనైనా నీ ప్రభుత్వంలో ఇది నియంత ప్రభుత్వం అని చెప్పేసి అర్థమవుతుంది. నువ్వు ప్రూవ్ చేస్తున్నావు రోజుకి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఎందుకు ఈ భూములే ఉన్నాయా, ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ఇంకా చాలా భూములు ఉన్నాయి, ఈ భూమి మీద ఎందుకు కన్వర్ట్ అంటారు? ఇది యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూలో ఉన్న భూమి. వేరే దగ్గర ఎక్కడ భూమిలో పోయినా కూడా ఇప్పుడు జనరల్గా తెలంగాణ సమాజం మొత్తము మహిళలు చాలామంది కూడా ఎక్కడికి పోయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా హర్షించట్లేదు. అందరూ చాలా హీనంగా తిడుతున్నారు. చెప్పులతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ హైదరాబాదులో 400 ఎకరాల భూమి ఒకే దగ్గర హాట్ కేక్లా కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి. దీన్ని ఎలా చేసినా లాక్కోవాలని చెప్పేసి ఒక పద్ధతితో కూడిన ప్లానింగ్తోనే వీళ్ళు పకడ్బందీగా స్కెచ్ చేశారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని తీసుకోవడానికి పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే శంషాబాద్, షాద్నగర్లో కావచ్చు, ఇటు పటాన్చెరు ఈ ఏరియాలో ఎక్కడికి పోయినా కూడా నువ్వు అభివృద్ధి చేసుకోవచ్చు, నువ్వు జాబులు ఇచ్చుకోవచ్చు. కానీ అభివృద్ధి పేరుతోని యూనివర్సిటీ ల్యాండ్ని లాక్కోవడం అనేది, అందులో ఉన్న వన్యప్రాణుల్ని, ఒక బయోడైవర్సిటీ ప్రాంతాన్ని నువ్వు నశింపజేయడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరము, చాలా సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది రేవంత్కి సంబంధించిన కొంతమంది వాళ్ళకు అప్పగించాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనే ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? ఆరోపించడం కాదన్నా, అదే నిజం. ఎందుకనంటే ఈ 400 ఎకరాల భూమిలో ముందు నుంచి యూనివర్సిటీ ప్రారంభమైన 1973 ప్రాంతం నుంచి ఇది కేవలం అకాడమిక్స్ అండ్ రీసెర్చ్ పర్పస్లో మాత్రమే వినియోగించాలని చెప్పేసి అప్పటి నుంచి ఉండేది. ఇప్పటికి మా డిమాండ్ కూడా అదే. నీ 400 ఎకరాల భూమి నీ కార్పొరేట్ శక్తులకి, నీ అనుచరులకి, నీ మంత్రులకి, నీ దొంగదారిన వచ్చిన కంపెనీలకి కేటాయించడానికి కాదు. ఒకవేళ నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తానంటే అదే ప్రాంతంలో, అదే భూమిలో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నువ్వు ఎడ్యుకేషన్ కానీ, అకాడమిక్స్ కానీ, రీసెర్చ్ పర్పస్లో ఎలా యూజ్ చేస్తానన్నా కూడా మేము స్వాగతిస్తాం. కానీ నువ్వు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తాము, నీ అనుచరులకు అప్పచెప్తానంటే మేము ఏబీపీ దీన్ని హర్షించదు, దీనికి చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దీనికోసమై మేము ఎంతటి ఉద్యమానికైనా కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ చాలా రేటు ఉంటుంది భూమి, అందుకోసమే ఇక్కడ కన్నేసిరంటో. ఖచ్చితంగా దీని వెనకాలే ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కోకాపేటలో 100 ఎకరం భూమికి 100 కోట్లు వలికింది. సో గచ్చిబౌలి లాంటి మెయిన్ సెంటర్లో ఎకరం భూమికి 100 కోట్లు కాదు, ఇంకా చాలా ఎక్కువనే వస్తుంది.
కాబట్టి ఈ ప్రాంతంలో భూమి అయితేనే మనకు అనుకూలంగా ఉంటుంది. అవకాశం ఉంది కదా, ఏ చిన్న దొంగదారులో అయినా దీన్ని పట్టేసుకుందాము, తినేద్దాము, లోపలికి వేసేసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది 4 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు పూర్తిగా ఉండే ప్రభుత్వం కూడా కాదని చెప్పేసి మేము సందర్భంగా గుర్తు చేస్తున్నాము. 400 ఎకరాల భూమి వేల కోట్లు దండుకోవడానికి, 1000 కోట్లు వాళ్ళ అనుచరులకు అప్పగించడానికి, వాళ్ళ 4,000 కోట్ల దాకా ఉంటుంది కావచ్చు వాల్యూ. 4,000 కోట్లు కాదు, దాదాపు చాలా ఎక్కువనే ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకనంటే మెయిన్ రోడ్కి పక్కన గచ్చిబౌలి స్టేడియం పక్కన మెయిన్ రోడ్కి ఉన్న మెయిన్ సెంటర్లో, హైదరాబాద్ సెంటర్లో ఉన్న భూమి 100 ఎకరాలు కాదు, చాలా ఎక్కువ మొత్తంలో పలుకుతుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి, చర్యకు సంబంధించి ఈ నిర్ణయాన్ని వాపస్ తీసుకునేంత వరకు కూడా యూనివర్సిటీలో ఉన్న 6,000 మంది విద్యార్థులు రోడ్లు ఎక్కితే ఏం జరుగుతుందో అని చెప్పేసి కూడా రాబోయే రోజుల్లో మేము చూపిస్తాం. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ అంటే విద్యార్థులు అంతా ఐక్యంగా పోరాడబోతురా? ఇది ప్రారంభంలో చెప్పండి, అసలు ఇదే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, మీరు ఏమంటారు? ఇది కూడా గవర్నమెంట్ ల్యాండేనండి, ఇది మొత్తం గవర్నమెంట్దే. అలా అయితే మీరు అన్ని ఇక్కడ ఉన్న చెట్లు అన్ని మీరు డిస్ట్రాయ్ చేస్తారు, మీకు నచ్చినట్టు చేస్తారా? అన్ని ఎకరాల్లో అంత బయోడైవర్సిటీ ఉండి, అన్ని చెట్లు ఉండి, అది ఒక హైదరాబాద్కి ఆక్సిజన్ అని పిలుస్తున్న ఒక ప్రాంతాన్ని నాది కాబట్టి నేను ఏదైనా చేస్తానని అలాగ డెమోక్రటిక్ డిక్టేటర్షిప్లా ఉంటుందా ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్? నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పిన గవర్నమెంట్ వచ్చి రేపు వచ్చే నెల వస్తే తెలుస్తుంది గ్రౌండ్ వాటర్ అంతా డిప్లీట్ అయ్యి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లన్నిటికీ ట్యాంకర్ల నుంచి నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అలాంటి టైంలో మీరు వచ్చి ఇది నాది కాబట్టి నేను ఏదైనా చేస్తా అంటే చెల్లుతుందా? ఇది మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. ఇది కూడా ఈ రోడ్ మాదే, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నేను దీన్ని డెవలప్మెంట్ పేరుతో మా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకొని ప్రైవేటైజేషన్కి చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకుంటారా? సో వాళ్ళ ల్యాండో కాదో ఇప్పటికీ మాకు అది గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా దాన్ని ఏం చేయాలి, దాన్ని కన్జర్వ్ చేయాలి. ఇంకా అట్లా డెవలప్మెంట్ పేరుతో ఉన్న చెట్లని నేలమట్టం చేసి, లేక్స్ ఉన్నాయి అక్కడ, చాలా బయోడైవర్సిటీ ఉంది. అసలు ఈ ల్యాండ్ ఇచ్చిన కారణం కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ గారే ఇచ్చారు. ఎందుకు? ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు విద్య కోసం ఉపయోగించాల్సిన స్థలం ఇది. అది అసలు ఎన్ని ఎకరాలు ఉంటుంది హెచ్సియు? అసలు మాకు గ్రాంట్ చేసింది అయితే 2,300 ఎకరాలు. ఇప్పుడైతే మా దగ్గర ఉంది, ఇది రిజిస్టర్డ్ ల్యాండ్ కాదు, వాళ్ళు ఇచ్చారు, ఆ ఇచ్చిన దాని మీదే ఉంది. ఇది రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల గవర్నమెంట్ వచ్చి కొంత తీసుకొని అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అని చెప్పి మొత్తం దాన్ని చదును చేసుకొని వాళ్ళ ఉపయోగాలకి వాడుకొని ఇప్పుడు మాకు మిగిలింది ఒక 1000 ఎకరాల వరకు మిగిలింది. అందులో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ ఇట్లా ఏం చెప్తా ఉండు, ఇది కాపాడుకోవాల బాధ్యత మన పైన ఉందంటే ఏమని చెప్తా ఉన్నారు? వైస్ ఛాన్సలర్ ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి చాలా ప్రెషర్ ఉంది, మనం ఏమైనా ప్రెషర్ చేస్తే మన గవర్నమెంట్ ఇది కూడా తీసేసుకుంటుంది అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు వైస్ ఛాన్సలర్. ఎట్లా తీసేసుకుంటారండి మాట్లాడుతున్నారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదండి, ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ల్యాండే అంటున్నారు. మేము ఇది రిజిస్టర్ చేయలేదు, ఎందుకని మేము ఇది ఎవరు ఏం చేయరు అన్న దీనిలో రిజిస్ట్రేషన్ లేదు ఈ ల్యాండ్కి. సో రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల అది గవర్నమెంట్దే అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఏదో కోర్టు కేసు కూడా ఉండేది అని చెప్పి చెప్తూ ఉన్నారు, ఏమంటారు? అది ఐఎంజీ భారత అని ఒక MOU జరిగింది. ఆ ఎంజీ భర్తాకి ఏంటంటే వాళ్ళు స్పోర్ట్స్ ఫెసిలిటీని బిల్డ్ చేస్తామని చెప్పారు. అది బిల్డ్ చేస్తే అది కూడా పనికొచ్చే ఇట్లాంటి స్పోర్ట్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసే దానికోసం అది ఉంది. దానికోసం సైన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు చేయకపోవడం వల్ల ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు లేకుండా యూనివర్సిటీకి కాకుండా గవర్నమెంట్కి చేరిపోయే పరిస్థితి వచ్చింది. బయటికి రాకుండా స్టూడెంట్స్ అక్కడనే ఆపేశారు అని చెప్పేసి అంటున్నారు. లోపల ఇంకా పనులు కూడా జరుగుతున్నాయి అంటారు. లోపల ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి. 50 JCBలు వచ్చి ఒక రాత్రి పగలు పని జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళి వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని మమ్మల్ని బెదిరించి లాఠీలతో వచ్చి మా మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది లోపల. ఏమంటారు మీరు, ఫ్యూచర్లో ఏముండబోతుంది? మేము దీన్ని చాలా లీగల్గా తీసుకెళ్ళబోతున్నాం, చాలా సీరియస్గా. అన్ని యూనివర్సిటీలు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ మాకు సాలిడారిటీ తెలుపుతున్నారు. మేము అందరం కలిసి దీన్ని ఎట్లయినా ల్యాండ్ని సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. हम लोग प्रोटेस्ट किया था, हमारा कुछ अराउंड 25 स्टूडेंट को लोग डिटेंट किया था, फिर छोड़ दिया. मेरा वहाँ पर वही क्वेश्चन है रेवंत रेड्डी सर को, जो अभी PIL डाला है, हाई कोर्ट में डाला है. सो अभी आप जो लैंड को अभी मतलब फॉरेस्ट को सफाई कर रहे हो, अभी स्टॉप करिए ना, अभी स्टॉप करिए. मेरा वही रिक्वेस्ट है, क्योंकि जहाँ पर डियर रहता है, जहाँ पर बाढ़ से रह रहा था, मेरा रेवंत रेड्डी सर को वही रिक्वेस्ट है, अब आके एक बार कैंपस में विजिट करिए. आप देखिए
क्या है, वहाँ पर क्या चल रहा है। मतलब आप एक फॉरेस्ट में बायोडाइवर्सिटी को आप डिस्ट्रॉय कर रहे हो। चले लाइक हम लोग आया है उड़ीसा से यहाँ पर पढ़ने के लिए, हम फाइट कर रहे हैं लैंड के लिए। वो लाइक आप लोग लैंड दिया था यूनिवर्सिटी को, फिर लेके इसको इंडस्ट्री करेगा। अभी सबसे बड़ा है बायोडाइवर्सिटी का प्रॉब्लम्स, वही है। కానీ ఇంత జరిగినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు కూడా తగ్గట్లేదుగా, పోలీసులు కూడా బందోబస్తు పెంచిర్రు. ఖచ్చితంగా దీన్ని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా. అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది, మమ్మల్ని కొట్టడం. ఇప్పుడు అక్కడ లోపల టియర్ గ్యాస్ అదంతా పెట్టుకొని రెడీగా ఉన్నారు. మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. ట్రీట్ చేసినట్టుగా ఎక్కడ కనపడట్లేదు, ఎక్కడ కనిపిస్తలేదు. అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు, ఒక ఏమంటారు ప్రిజనర్స్ని కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు. అది నాకు పదం కూడా గుర్తురాదు, అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అయితే గుంజుకొని పోవడం, ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూముల్ని కబ్జా చేసి కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. చేయాల్సింది వాళ్ళని అట్లా, కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంటే నిన్న స్టూడెంట్స్ని లాక్కెళ్ళే విధానం అది చూసాం. చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు, బట్టలు చిరిగిపోయిన పరిస్థితి. అవునవును. అంటే ఎట్లా చూస్తారు మరి ఈ వైఖరి, పోలీసు వైఖరి కావచ్చు, గవర్నమెంట్ వైఖరి కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇది డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట. బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి, అది అయిపోయి చాలా రోజులు అవుతుంది. అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఎట్లనే చేయాలని ట్రై చేస్తుంది. అట్లాంటివి మేము సహించేది లేదు. ఇది డెమోక్రసీ, 75 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ. మాకు ప్రతి రైట్ ఉంది. మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరెవరు అని చెక్ చేయడం, ఇక్కడ మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేకపోతే పోలీస్ క్యాంపా, ఎక్కడ చూసినా పోలీస్ బండ్లే, ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళే. అసలు మేము ఫ్రీగా తిరగడానికి కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము వెళ్ళాం. మా డిపార్ట్మెంట్, నేను స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి అక్కడ నాకు పని ఉందని చెప్పి వెళ్ళాం. అక్కడ వీడియోలు తీస్తుంటే మీరు ఎవరయ్యా అసలు వీడియోలు ఎందుకు తీస్తున్నారని మమ్మల్ని బెదిరించి పంపిస్తున్న సిచ్యువేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీడియోలు చూడండి, జేసీబీలు ఎన్ని ఉన్నాయో. అలాగే ఇప్పుడు వర్క్ జరుగుతుంది లోపల, చూడండి సార్, చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేలమట్టం అవుతున్న సిచ్యువేషన్. ఇలాగా మేము ఇవన్నిటికి కూడా మేము కార్యాచరణతో ముందుకు వస్తున్నాం. హంగర్ స్ట్రైక్ కూడా మేము వెనకాడము, ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా మేము ఈ భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అని వాళ్ళు టెక్నికల్గా మీది కాదని చెప్పకపోవచ్చు కాక మేము మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ మేము దీన్ని కనెక్ట్ అయ్యాం. గత 45 ఏళ్ళుగా ఫిజికల్గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాం. అప్పుడు 45 ఏళ్ళ క్రితమే ఆ భూమి తీసుకొని ఉండింటే ఇక్కడ ఫ్లోరా ఫానా ఉండేదా, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ తర్వాత ఇది ఏదైతే ఉందో తెలంగాణ, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇలా వచ్చి నిన్న మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే మా లేడీస్ని పోలీసులు వాళ్ళు చుట్టుపట్టుకొని లాక్కుపోయే సిచ్యువేషన్, మా స్టూడెంట్ యూనియన్ మెంబర్స్ని డీటైన్ చేయడం జరిగింది, మా షర్ట్లు దించడం జరిగింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే తెలంగాణ ఏదైతే ఏర్పడిందో మా నీళ్ళు, మా నిధులు, మా నేల, మా నియామకాలు అనేసి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నియామకాల పేరుతో ఇక్కడ నిధుల కోసం ఈ నేలను అమ్ముతున్న సిచ్యువేషన్. మాకు ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రైమ్ ఏరియా కాబట్టి మీరు నిధులు చేసుకోవడానికే చేస్తున్నారని కుట్ర పని ఈ 3 రోజు హాలిడేస్ ఉన్న రోజుల్లో వచ్చి ఇదంతా క్లియర్ చేయడం జరిగింది. అలాగే నిన్న జరిగిన పోలీస్ అటాక్ని కూడా తీవ్రంగా ఖండించి నెక్స్ట్ కార్యాచరణలో మేము హంగర్ స్ట్రైక్ కూడా వెళ్తామనేసి మళ్ళీ ఇంకొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్ ద యూనివర్సిటీ. Yeah, so this cowardly government, Congress government of Revanth Reddy, they think they have chosen very tactically 3 days, the government holidays they have chosen, and they think they can easily bulldoze our forest lands. That also in the middle of our university. Initially we thought they want to just get a corner kind of land, but no, they have trespassed into the center of our university. Peacock Lake is a very important place for us. They have gone there also with their 50 bulldozers. And this cowardly government, in the night they have started, in the midnight they have started that work, and it's now still going on. Those bulldozers are going on. They are cutting our trees. There are animals living there. Deers are living there. It's going to hamper them as very badly. So that's it.
What's your request for the government? Our request is to like the state, the court has said to not do this. They has put a stay on it, but without telling us anything, they have trespassed in our university, and they have kind of bulldozed everything. That's not right at all, right? చెప్పండి అన్న, లోపల ఇంకా వర్కులు జరుగుతున్నాయి అంటారు, మీరు ఏమంటారు? అన్న ఇంకా లోపల వర్కులు జరుగుతున్నాయి. నిన్న ఉగాది పండుగ తర్వాత మేము ఉగాది పూజ చేసుకొని మేము ఈస్ట్ క్యాంపస్ పోతుంటే మమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసిర్రు. కలిసిన 20 సెకండ్లల్లో తీసుకొని మమ్మల్ని డీసీఎం లేచి తీసుకుపోయారు. మా ఫోన్లు గుంజేసుకున్నారు, పట్టుకొని పోయారు. మమ్మల్ని తీసుకుపోతున్నట్టు ఎవరికి ఏం చెప్పలే. దీంట్లో 2 ముచ్చట్లు మనం అర్థం చేసుకోవాలి. మేము పోయింది ఇల్లీగల్ ల్యాండ్ అంటే ఇక్కడ మరి మేము యూనివర్సిటీ చేసిన రోడ్డు మీద ఉంటుంది. ఈ బిల్డింగ్ ఆ ఇల్లీగల్ ల్యాండ్ ఉందా? ఈ 400 ఎకరాలు ఏడున్నాయి? ఈ 400 ఎకరాలలో మా బిల్డింగ్ అడ్మిన్ బిల్డింగ్ వస్తుందా? 400 ఎకరాలలో మా హాస్టల్ వస్తుందా? దీనికి క్లారిటీ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అట్లనే మా వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ కూడా దీనికి క్లారిటీ ఇవ్వాలి. రెండో ముచ్చట, మన అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అరే ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ కూడా చెప్పినాము, అయ్యా రేవంత్ రెడ్డి నీకు టైం ఉన్నప్పుడు రా, మేము లోపల చూపిస్తాం. ఇక్కడ జింకలు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయని మేము చూపిస్తామన్నాం. ఇంతటి రిచ్ బయోడైవర్సిటీ పెట్టుకున్న ఈ యూనివర్సిటీని ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నాం? మేము డెవలప్మెంట్ చేయొద్దంటలే, కానీ డెవలప్మెంట్ సస్టైనబుల్ ఉండాలని అంటున్నాం. మేము అన్నం తినొద్దంటలే, కానీ కడుపు నిండినాక అన్నం తినొద్దని అంటున్నాం. అట్లాంటప్పుడు మాకు యూనివర్సిటీ తరపు నుంచి కూడా ఏం క్లారిఫికేషన్ వస్తలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున ఏం క్లారిఫికేషన్ వస్తలేదు. అన్న ఈ సందర్భంగా ఒకటి మనం గ్రహించాలి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ ఏమైనా ఉందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే భారతదేశం మొత్తంలో. ఇట్లా ఎంతో ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీని నాశనం చేద్దాం అనుకోవడం ఇది మూర్ఖత్వం. రేవంత్ రెడ్డి, నువ్వు పూర్వ ఏబీపీ కార్యకర్త నువ్వు చెప్పుకుంటున్నావు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీ తాటాకు సపుళ్ళకి భయపడనిక లేదు. నీకు విద్యార్థి పరిషత్ కార్యకర్త జ్ఞాపకాలు గుర్తు చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతుంది. మేము మా ల్యాండ్ను కాపాడుకుంటాం, ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీని కాపాడుకుంటాం. దీనికి వి కాల్ ఆన్ ఆల్ ద ప్రభుత్వ ల్యాండ్ అసలు యూనివర్సిటీకి సంబంధమే లేదని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? మరి ఏది యూనివర్సిటీ ల్యాండ్? అది ప్రభుత్వ ల్యాండ్ అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఏది? ఇక్కడ మేమున్న అడ్మిన్ బిల్డింగ్ యూనివర్సిటీ ల్యాండా, మేమున్న హాస్టల్ యూనివర్సిటీ ల్యాండా? అది ప్రభుత్వ భూమి అయితే మాకు ఒక కాగితం చూపెట్టుర్రి. అది ప్రభుత్వ భూమి అయితే ఏది యూనివర్సిటీ భూమి అని మాకు క్లారిటీ ఇవ్వండి. అరే ఈరోజు మేము హాస్టల్లో ఉన్నాం, హాస్టల్ నుంచి పట్టుకుపోతారు. ఎక్కడ మేము ఇల్లీగల్ ప్రభుత్వ భూమి ఏడుంది, యూనివర్సిటీ భూమి ఉంది, మాకు క్లారిటీ ఇవ్వరి. నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసి ఫోన్లు గుంజుకొని ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పాలి? అడగండి, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, మేము చెప్తాం కదా. ఇది ప్రభుత్వ భూమి అయితే మరి ఏది యూనివర్సిటీ భూమో చెప్పాలి. వీసీ అడిగితే అవసరమైతే మిమ్మల్ని మనల్ని వీళ్ళే అడ్మిన్ కూడా పొమ్మంటే పోవాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు, మీరేమంటారు? ఇది సిగ్గుచేటు. వీసీ మాకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా క్లారిటీ ఇస్తలే ఇప్పుడు దాకా. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి? అరే భయ్ అక్కడ ఓకుర్రి అది యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పాలి. అట్లా యూనివర్సిటీ ల్యాండ్ కాకపోతే అక్కడ ఈస్ట్ క్యాంపస్ అనేది ఒకటి ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిర్రు, అక్కడ బిల్డింగ్లు ఎందుకు కట్టిర్రు? ఇవన్నిటికీ ప్రశ్నలన్నిటికీ బయట మీడియాని, బయట మేము క్యాంపస్లో ఉంటున్నాం, బయట ఉండేటోళ్ళని ఏం క్లారిటీ లేకుండా అరే కోర్టు ఆర్డర్ వచ్చింది అంటే విత్ హైయెస్ట్ రెస్పెక్ట్ టు ద జ్యుడిషియరీ. మేము కోర్టు ఆర్డర్ చూడలే, మాకు కోర్టు ఆర్డర్ ఎవరు ఇయ్యలే, యూనివర్సిటీ కూడా మాకు చూపించలే, ఈసీ మినిట్స్ అడిగినాం ఇయ్యలే, ఏ డాక్యుమెంట్ చూపించలే. ఇట్లాంటి క్రమంలో మమ్మల్ని ఆ భూమిలోకి మా క్యాంపస్లో మమ్మల్ని పోవద్దంటే మేము ఎడుకోవాలి. అంటే దీని మీద ఈ 400 ఎకరాల మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి సాధించిందంటారు? అన్న మీకు ఒక సింపుల్ ముచ్చట చెప్తా. 40 నిమిషాలలో ఎయిర్పోర్ట్ ఉంది, 5 నిమిషాలలో అవుటర్ రింగ్ రోడ్ ఉంది, 10 నిమిషాలలో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉంది, పక్కకు ఆనుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఇండియాలోనే దీనికి మించిన ప్రైమ్ లొకేషన్ లేదు. ఇట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంటు ఈ ల్యాండ్ కాకపోతే ఏ ల్యాండ్ చూస్తాడు చెప్పండి? ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నారు వాళ్ళు? అది యూనివర్సిటీ వాళ్ళు చెప్పాలి. ప్రైవేట్ కంపెనీలకు అమ్మి డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయి, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇక్కడ ఉన్న జింకల్ని అన్న నీకు కడుపు నిండినాక అన్నం తింటావానే. ఈరోజు హైదరాబాద్ విశ్వవిద్యాలయం లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పేర్కొంటారు. ఇది ఒక కార్బన్ సింకు. చూడండి ఇన్ని కాంక్రీట్ బిల్డింగ్స్ లేపుకుంటూ పోతే మరి ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎవడు పీల్చుకోవాలి?
మనకి ఆక్సిజన్ ఎవరు ఇవ్వాలి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి రావాలి? మేమేమంటున్నామంటే అందుకనే ఇక్కడ మనం బతకాలి, మనం క్షేమంగా బతకాలి, మనతో పాటు ఉన్న జీవులు బతకాలి. ఇట్లాంటి క్రమంలో మనం ఆలోచించాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఈ రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనాని మనం బతికించాలి. అంతేగాని చేస్తాము కార్పొరేట్ వ్యవస్థలకు ఇస్తామంటే ఊకునేది లేదు. రేవంత్ రెడ్డి, నీకు వీ విల్ రిమైండ్ యూ యువర్ ఓల్డ్ ఏజ్. రిజిస్ట్రేషన్ ఒక్క ఎకరం కూడా యూనివర్సిటీ మీద లేదు అంటారు, మీరేమంటారు? అరే రిజిస్ట్రేషన్ ఒక్క ఎకరం కూడా లేదంటారు కదా, మరి ఈ బిల్డింగ్లు ఎక్కడివి, మా హాస్టల్ ఎక్కడివి? మరి మమ్మల్ని పట్టుకోపోతారా మేము హాస్టల్ ఉంటే? రిజిస్ట్రేషన్ అక్కడ లేకపోతే గా బిల్డింగ్లు ఎందుకు గట్టిరాడా? మీరు అడుగురు ఇవి గా బిల్డింగ్లు ఎందుకు? అరే అన్నయ్య, బయట సమాజాన్ని చాలా మిస్ఇన్ఫర్మేషన్తో మిస్కమ్యూనికేట్ చేసి డెలిబరేట్గా ఏం లేదు ఇంట్లో ఏం లేదు అని రుద్దిర్రు. అక్కడ చెరువులు లేవన్నారు, రండి మీరు చూపిస్తాము. ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎన్ని జింకలు ఉన్నాయో, ఎన్ని నెమళ్ళు ఉన్నాయో రండి. మన జాతీయ పక్షి అంటారు నెమళ్ళు. నిన్న మీకు ఒక వీడియో చూపిస్తాం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము రిలీజ్ చేయబోతున్నాం. అరే జేసీబుల్ తవ్వుతుంటే ఆ నెమళ్ళు ఎక్కడ పోవాలో తెలియక అరుస్తున్నాయి. అవి దాంట్లోకి దిస్ ఇస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్, న్యాచురల్ హ్యాబిటాట్. వాళ్ళ సొంత ఇంట్లో మన సొంత ఇంట్లో ఉన్నట్టు దాంట్లో న్యాచురల్ హ్యాబిటాట్. అది డిస్ట్రాయ్ చేస్తే ఏడుకోతాయి ఇవి. ఇవన్నీ ప్రశ్నలు మీరు మీ డౌట్స్ ఉన్నాయని అడగండి, చెప్పనీకే మేము ఉన్నాం. అంతేగాని మీడియా కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. లోపలికి పంపిస్తలేరు కదా మీడియాని చూపిద్దామని. ఎవరికి భయం అవుతుంది? రండి, మేము మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పినాం. రారి లోపల చూపిస్తాం, జింకలు ఉన్నాయా, పుల్లులు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, మేము లోపల చూపిస్తాం. రారి. పోలీసు లోపల పంపిస్తలేరు కదా, మీరు అడుగురి వాళ్ళని ఎందుకు పంపిస్తలేరని. మీరు అడుగురి వాళ్ళని ఎందుకు పంపిస్తలేరని. చెప్పండి, మరి నిన్నటి వరకు అయితే మేము సెండ్ చేయడానికి చూస్తుంటే మా ఫోన్లు లాగేసుకొని చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ, ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరే చూసారు ఎట్లా ఆపుతున్నారు. లోపల 50 JCBs అట్లీస్ట్ అండ్ పోలీసులు అందరూ టెంట్లు వేసుకొని కూర్చొని మొత్తం ఏరియా మొత్తం డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. మొత్తం క్లియర్ చేసేసారు. హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కొంచెం గ్రీనరీ ఏదో మిగిలింది, అది కూడా పోతుంది. ఇప్పుడు 50 JCBs డే అండ్ నైట్ వర్క్. అండ్ నైట్ అయితే పీకాక్స్ కానీ అన్ని అరవడం వింటుంటే స్టూడెంట్స్ అందరూ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నామో మేము. అది ఒక నిమిషం, ఒకటి ఏంటంటే అది ఇంకా కోర్టులో ఉంది, పిల్ వేసాం. అది 7 days లో రిప్లై రావాలి. వీళ్ళు అప్పటి వరకు ఆగాలి అట్లీస్ట్. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కూడా రోడ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. బట్ గవర్నమెంట్ ల్యాండ్ ని రెస్పాన్సిబుల్ గా కదా యూజ్ చేయాలి. అది మేము ఆల్రెడీ కోర్టులో చాలా పిల్స్ వేసారు, మల్టిపుల్ పిల్స్ ఉన్నాయి. ఆ పిల్స్ రియాక్ట్ అయ్యే లోపు ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ ఉండంగా రాత్రికి రాత్రి ఇప్పుడు చేస్తున్నారు. ఇది అది ఎందుకంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి? అది మీరు మీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు దాన్ని అంత న్యాయంగా తీసుకెళ్తుంటే మీరు ఆగొచ్చు కదా. ఇప్పుడు ఈ టైంలో హాలిడేస్ ఉన్న టైంలో, ఇది ఉగాది, నెక్స్ట్ రంజాన్, ఈ హాలిడేస్లో మీరు 50 JCBsని ఒకేసారి తెలియకుండా ఇంత పోలీస్ ఫోర్స్తో వచ్చి తీయాల్సిన అవసరం ఏంటి? అదంతా మీ ల్యాండ్ అయినప్పుడు. స్టూడెంట్స్గా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు దాని గురించి. వాళ్ళు హాలిడేస్లో ఉన్నారు, వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ మాతో పాటు వేరే వీళ్ళు ట్రై చేసినంత ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసులు లోపలికి, ఒక సెంట్రల్ యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? సో మేము అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు మాతో కాంటాక్ట్లో లేరు, ఇక్కడికి కూడా ఇంకా రాలేదు ఎవరు. మీరు యూనివర్సిటీ అఫీషియల్స్ తో మాట్లాడారా? యూనివర్సిటీ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు, అంటే గవర్నమెంట్ వీఆర్ ఫైటింగ్ అని చెప్తున్నారు. వీఆర్ ఫైటింగ్ బట్ వీ ఫెయిల్డ్ అని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. మీరు చూసుకుంటే 2300 acres ఈ ల్యాండ్ అని ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దీనికి ఇచ్చారు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. అది ఇచ్చిన తర్వాత ఆ వాస్ట్ ల్యాండ్ని అది సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది.